జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కు స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపా కటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని భక్తి కాండమునందు శ్రీశైల శివరాత్రి మహిమ వర్ణనము అనే 43వ అధ్యాయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ అధ్యాయంలో గాణగాపురమునందలి ఒక సాలెవాడు శ్రీగురునాథుని సేవించుట, అతని బంధువులందరూ శ్రీశైల యాత్రకు వెళ్ళుట, సాలెవాని అచ్చమైన భక్తికి మెచ్చిన గురుమూర్తి తుటి కాలములో అతనికి శ్రీశైల క్షేత్రాన్ని దర్శింపచేయుట, అతడు శ్రీశైల మల్లికార్జున స్వామి యందు తన గురువును దర్శించి పూజించుట, సాలభక్తుని గురుభక్తికి మెచ్చుకొని శ్రీ గురుదేవులు అతనికి శివరాత్రి, శివ పూజ మరియు శ్రీశైల క్షేత్రం యొక్క మహత్యాన్ని వివరించుట, వీటిని గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి గురుచరిత్ర యొక్క తర్వాతి కథను వివరించి చెప్పవలసింది అని ప్రార్థించాడు. అందుకు సిద్ధమునీశ్వరుడు ప్రసన్నవదనంతో, వత్స నామధారక వినుము. శ్రీగురునాథుడు గాణగాపురంలో నివసించు సమయమున అనేక మంది భక్తజనులు మఠమునకు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారిని సేవించుచుండెగి. అదే గ్రామానికి చెందిన ఒక సాలెవాడు నిత్యము శ్రీ స్వామివారి వద్దకు వచ్చి కడు భక్తిభావముతో నిత్యము సేవించుచుండెడివాడు. ప్రతిదినము 3 జాముల కాలము తన సాంసారిక కృత్యాలను నెరవేర్చుకున్న తర్వాత శ్రీవారి మఠానికి వచ్చి గురుమూర్తి నివసించుతున్న మఠాన్ని, దానికి ఎదురుగా ఉన్న ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి శుభ్రపరిచి వారికి దూరం నుంచే నమస్కరించి వెళ్ళేవాడు. ఈ విధముగా చాలా రోజులు గడిచిపోయినవి. ఒక సమయమున శివరాత్రి సమీపించుచున్నందున అతని తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు కలిసి శ్రీశైల యాత్రకు ప్రయాణమై అతన్ని కూడా తమతో పాటుగా యాత్రకు రావాల్సింది అని కోరారు. కానీ ఆ సాలవాడు వారితోటి ఇలా అన్నాడు: మీరు మూఢులు, పిచ్చివాళ్ళు, శ్రీశైల పర్వతం ఎక్కడో లేదు, నాకు ఇక్కడే ఉంది. శ్రీ గురుదేవుడే నా మల్లికార్జునుడు, శ్రీగురుడు నివసించు మఠమే నాకు శ్రీశైల పర్వతము. శ్రీ గురుమూర్తి దివ్య చరణారవిందాలను వదిలిపెట్టి నేను అంత దూరం రాను అని చెప్పాడు. అందరూ కూడా అతని వింత ధోరణిని చూసి నవ్వుకున్నారు. ఇతనికి బాగా పిచ్చెక్కినట్లుంది, మనమే పోదాము పదండి అని అతని తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు అందరూ కలిసి శ్రీశైల యాత్రకు వెళ్ళారు. సుమారుగా ఆ గ్రామస్తులు అందరూ కూడా శ్రీశైల యాత్రకు వెళ్ళారు. అక్కడ మిగిలింది ఈ సాలెవాడు ఒక్కడు మాత్రమే. మగనాడు ఈ సాలెవాడు నిశ్చలమైన భక్తితో శ్రీగురుమూర్తిని సేవించుచున్నాడు. అప్పుడు శ్రీగురునాథుడు అతను చూసి ఇలా అడిగాడు: నాయన, నీవు యాత్రకు వెళ్ళలేదా? మీ వారందరూ శ్రీశైల యాత్రకు వెళ్ళారు కదా, నీవెందుకు వెళ్ళలేదు అని అడిగితే సాలెవాడు, స్వామి, మీ పాదములయందే సమస్త తీర్థాలు ఉన్నాయి, నాకు ఇతర తీర్థములతో పని లేదు అని ఆ సాలెవాడు శ్రీవారికి నమస్కరించాడు. తర్వాత మాఘమాసము శుక్లపక్షము చతుర్దశి తిథి సమీపించి ఆనాడు శివరాత్రి పర్వదినము అయింది. శ్రీగురుమూర్తి సంగమానికి వెళ్ళాడు. శివరాత్రి నియమముతో ఉపవసించుట వలన మధ్యాహ్న సమయంలో ఆ సాలె భక్తుడు కూడా స్నానం కోసం సంగమానికి వెళ్ళాడు. సంగమంలో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీగురునాథుని సమీపించి అనన్యమైన భక్తిభావముతో చేతులు జోడించి నమస్కరించాడు. ఆ సాలె భక్తుడిని చూచి చిరునవ్వును చిందించిన శ్రీగురుమూర్తి అతనితోటి ఇలా అన్నాడు: నాయన, మీ వారందరూ యాత్రకు వెళ్ళారు కదా, నీ ఒక్కడివే ఉన్నట్లున్నావు. లేకపోతే ఈ పాటికి నీవు కూడా శ్రీశైల పర్వతాన్ని చేరుకొని అక్కడ శ్రీశైల ఈశ్వరుణ్ణి దర్శించేవాడివి కదా అని అడిగాడు. ఇంతకీ నీవు ఎప్పుడైనా చూచావా శ్రీశైలాన్ని అని అడిగాడు.
అందుకు ఆ సాలెవాడు ఇలా అన్నాడు, స్వామి, లేదు లేదు, నేనెప్పుడూ వెళ్ళలేదు, దాన్ని దర్శించనూ లేదు. నాకు మీ పాదాల వద్దనే సమస్త యాత్రలు కలవు అనే నిశ్చయంతో ఉన్నాను అని పలికాడు. అతని నిశ్చల భక్తిభావానికి చాలా సంతోషించి దయామయుడైన శ్రీ గురుమూర్తి అతనికి కూడా శ్రీశైల మల్లికార్జున స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించాలి అని అనుకున్నారు. చాలా వాత్సల్యంతో అతన్ని తన దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు, నాయన, నా సమీపమున కూర్చొనుము. నీవు గట్టిగా కళ్ళు మూసుకొనుము. నా యొక్క పాదుకలను దృఢముగా పట్టుకొనుము. నిన్ను తుటి కాలంలో శ్రీశైలానికి తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. అంతటా అతడు శ్రీ గురుమూర్తి చెప్పిన విధంగా చేశాడు. క్షణము కూడా గడవకుండానే తన యోగ మహిమతో శ్రీ గురుమూర్తి తన భక్తుణ్ణి శ్రీశైలమునందలి పాతాళ గంగకు చేర్చి, నాయన, కళ్ళు తెగవము అన్నాడు. ఒక క్షణకాలం పాటు నిద్రావస్థ ఆవహించిన అతడు కళ్ళు తెగవము అని స్వామివారు అనగానే అతడు జాగ్రత్తావస్థకు చేరుకొని కళ్ళు తెరిచి చూసేసరికి పర్వతము, పాతాళగంగ అతని కంటి ముందు కనిపించింది. ఇది కలయా నిజమా అని ఆశ్చర్యానికి లోనయ్యాడు. తర్వాత గురునాథుడు ఇలా అన్నాడు, ఎందుకు అలా భ్రమతో చూస్తున్నావు? మనం శ్రీశైలానికి వచ్చాం. నీవు వెంటనే వెళ్ళి క్షవరము చేయించుకొని స్నానం చేసి శ్రీ మల్లికార్జున స్వామిని పూజించి రమ్ము అని చెప్పారు. శ్రీ గురునాథుని ఆజ్ఞానుసారంగా వెంటనే అతడు వెళ్ళాడు. అక్కడ తన తల్లిదండ్రులు, సోదరులు, గ్రామవాసులు అందరినీ చూచాడు. వారందరూ అతన్ని చూచి ఆశ్చర్యంతో, నీవు మాతో ఎందుకు రాలేదు? ఒంటరిగా ఎందుకు వచ్చావు? ఒంటరిగా ఇంత త్వరగా ఎలా వచ్చావు అని ప్రశ్నించారు. అందుకు అతడు వారిని చూచి, నేటి మధ్యాహ్నమే బయలుదేరి ఒక గడియ కాలంలో నేను ఇక్కడికి వచ్చాను. కృపాముక్తి అయినటువంటి గురునాథుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని చెప్పాడు. కానీ వారు అతని మాటలను నమ్మలేదు. వారు ఎవరితోనూ అతడు అనవసరమైన వాద వివాదాలు చేయకుండా నేరుగా వెళ్ళి క్షవరం చేయించుకొని చక్కగా స్నానం చేసి పుష్పాక్షతలను, బిల్వపత్రాలను పూజ కోసం తీసుకొని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయమునందు ప్రవేశించాడు. అక్కడ అందరూ శ్రీ గురుమూర్తిని అర్చించుచున్నట్లుగా అతనికి కనపడింది. మల్లికార్జునుని స్థానమున శ్రీ గురుమూర్తియే అతనికి కనిపించాడు. అత్యంత ఆశ్చర్యంతో మనస్ఫూర్తిగా తన గురు రూపమున గల మల్లికార్జున స్వామిని ఆరాధించాడు. లోకులందరూ పూజించుచున్నప్పుడు కూడా శ్రీ గురునాథుడే ఆ పూజలను స్వీకరించడాన్ని గమనించి ఆ సాలెవాడు తన మనసులో, మా గురుదేవుడే శంకరుడు, శ్రీ శంకరుడే మా గురుదేవుడు అని నిశ్చయం చేసుకొని కావలసిన ప్రసాదాన్ని తీసుకొని మళ్ళీ శ్రీ గురునాథుని వద్దకు వచ్చాడు. అంతటా గురుమూర్తికి ఆ సాలె భక్తుడు నమస్కరించాడు. గురుమూర్తి అతనితోటి, నాయన, నీవు ఎక్కడికి వెళితివి? ఏమి చూచితివి? ఇక మనం వెళదామా లేక ఇక్కడే ఉందామా అని అడిగాడు. దానికి అతడు ఇలా చెప్పాడు, మహాత్మా, అక్కడ నేను ఒక విచిత్రాన్ని చూశాను. ఏమి ఆశ్చర్యము, ఏమి అద్భుతము! నేను మల్లికార్జునుని పూజించవలెనని ఆలయమునందు ప్రవేశించిన వెంటనే అక్కడ మీ రూపాన్ని చూశాను. లోకులందరూ మిమ్మల్నే పూజిస్తున్నారు. ఆ మల్లికార్జునుడు నా కనులకు కనపడనే లేదు. అక్కడ మీరే ఉన్నారు. మీరు మా సమక్షంలో ఉన్నా కూడా మీ మహిమను గ్రహింపకుండా మిమ్మల్ని మనుష్యమాత్రునిగా భావించి వ్యర్థముగా ఇంత దూరం వస్తున్నాము. లోకులందరూ వృధాగా కష్టపడుతున్నారు. మీలో లేని మహిమ ఈ క్షేత్రమునందు ఏముంది స్వామి? సర్వము మీ యొక్క పాదాలయందే ఉంది. మాకు మానవ మాత్రులుగా కనిపిస్తున్నా కూడా మీకు సాక్షాత్తు పరమేశ్వరులే సుమా. అనంతమైన మీ మహిమను మేము ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాం. గురుదేవ, అది అత్యంత గోప్యము. ఈ జనులు అందరూ కూడా మూఢులుగా మీ మహిమను గ్రహించకుండా ఇంత దూరం ప్రయాణించి ఈ క్షేత్రానికి ఎందుకు వస్తున్నారో నాకు బోధపడటం లేదు. దీన్ని గురించి నాకు వివరించి చెప్పండి అని అడిగాడు. అందుకు గురుమూర్తి చాలా ప్రసన్నంతో, భక్తుడా, వినుము. ఈశ్వరుడు సర్వత్రా పరిపూర్ణంగా వ్యాపించి ఉంటాడు. కానీ స్థానమహిమను బట్టి విశేషం ఉంటుంది. శ్రీశైల పర్వతమునందు మల్లికార్జున స్వామి రూపంలో ఆ పరమేశ్వరుడు నిత్య సన్నిహితుడై ఉన్నందున ఈ క్షేత్రం యొక్క మహిమ అపారమైనది అని చెప్పాడు.
అందుకు ఆశ్చర్యంతో ఆ సాలె భక్తుడు శ్రీశైల క్షేత్రం యొక్క మహిమను వివరించి చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు గురునాథుడు చెప్పసాగాడు. పూర్వము కిరాత దేశమున విమర్శనుడు అనే రాజు ఉన్నాడు. అతను మహాపరాక్రమవంతుడు. కానీ అతనిలో ఒక దుష్టబుద్ధి ఉంది. ఆ దుష్టబుద్ధి ఏంటంటే అతడు చంచల మనస్కుడై స్త్రీ లోలుడై నిరంతరము పరస్త్రీ సాంగత్యాన్ని చేస్తూ మాంసభక్షము చేసేవాడు. ఇంతటి దురాచారుడు అయినా కూడా ఆ రాజు అపరిమితమైన భక్తిభావంతో ప్రతిరోజు శివారాధన చేసేవాడు. అటువంటి రాజుకు భార్య ఉంది. ఆమె పేరు కుముద్వతి. ఆమె గొప్ప సౌశీల్యవతి, గుణవంతురాలు, పతివ్రత. ఇలా భక్త నిత్యము వ్యభిచరించటాన్ని చూచి ఆమె తన మనసులో చాలా దుఃఖపడేది. ఒకరోజు భక్తను సమీపించి ఇలా అడిగింది, ప్రాణేశ్వర, నాది ఒక విన్నపము. నేను తెలియక ప్రశ్నిస్తున్నాను. మీరు నిరంతరము మాంసభక్షం చేస్తూ పరస్త్రీ వ్యభిచారాన్ని చేస్తూ నిరంతరము దురాచారంతో ప్రవర్తిస్తున్నారు. కానీ ఇటువంటి మీరే అనన్యమైన భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి ఆరాధిస్తున్నారు. స్వామి, మీరు అన్యథా భావించకుండా దీనికి కారణాన్ని తెలుసుకోవాలని నాకు ఉంది. దయచేసి దీంట్లో ఉన్న రహస్యాన్ని నాకు తెలియచెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ రాజు తన భార్యతోటి ఇలా అన్నాడు, ప్రేయసి, చాలా చక్కని ప్రశ్న వేశావు. నా పూర్వజన్మ వృత్తాంతాన్ని నీకు వివరించి చెప్తాను. సావధానంగా వినుము. నేను పూర్వజన్మలో ఒక కుక్కగా జన్మించి ఆ గ్రామంలోనే తిరుగుతూ ఉన్నాను. ఒకనాడు శివరాత్రి పర్వకాలం వచ్చింది. ఆ పట్టణంలో ఒక శివాలయం ఉంది. ఆ పట్టణంలోని భక్తజనులందరూ కూడా అక్కడికి వచ్చి శివుణ్ణి పూజించేవారు. నేను కూడా ఆ రోజు తినటానికి ఏమైనా లభిస్తుందేమో అనే ఆశతో అక్కడికి వెళ్ళాను. భక్తులు అత్యుత్సాహంతో పూజలు చేస్తున్నారు. చాలా వాయిద్యాలు మోగించేవారు. హారతులను పట్టుకొని అందరూ ఆలయానికి ప్రదక్షిణాలు చేస్తున్నారు. నేను కూడా ఉత్సుకతోటి దాన్ని చూడాలి, ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని ఆ శ్రీశైలం ఆలయంలోకి ప్రవేశించాను. అటూ ఇటూ తిరుగుతూ గర్భగుడిలో ప్రదక్షిణం చేశాను. కానీ నన్ను చూచిన ఆ జనులు కర్రలు రాళ్ళు తీసుకొని ద్వారాన్ని బంధించి పరిగెత్తుకొని వచ్చి నన్ను చితకబాదారు. నేను పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొనుడు అని గట్టిగా అరుస్తూ కర్రలతోటి రాళ్లతోటి కొట్టారు. ప్రాణరక్షణ కోసం బయటికి వెళ్ళటానికి త్రోవ లభింపక చుట్టూగా తిరగటం వల్ల 3 ప్రదక్షిణాలు చేశాను. దీపముల వెలుగులో శివపూజను దర్శించే అవకాశం లభించింది. ఇంతలో జనులందరూ కలిసి తీవ్రంగా కొట్టడం వల్ల నేను నా ప్రాణాలను కోల్పోయాను. అనంతరము ఆలయం బయట నా శరీరాన్ని పారవేశారు. ప్రాణేశ్వరి, ఆ విధంగా నాకు కళ్ళారా శివపూజను చూసే భాగ్యం కలిగి ప్రదక్షిణము చేసిన పుణ్యం లభించింది. అందువల్ల రాజునై జన్మించాను. ఆ రోజు శివరాత్రి అవటం వల్ల తినటానికి ప్రయత్నించినా కూడా పదార్థాలేమీ లభించలేదు. కాబట్టి ఆ రోజు నేను ఉపవాసంతో ప్రాణాలను వదిలిపెట్టాను. తద్వారా నాకు అధికమైన పుణ్యరాశి లభించింది. అంతేకాకుండా శివాలయమునందు వెలిగించిన దీపమాలికలలో ప్రకాశిస్తున్న శివస్వరూపాన్ని నా కళ్ళారా దర్శిస్తూ నేను శివద్వారమునందే ప్రాణాలను వదిలిపెట్టాను. కాబట్టి అంతులేని పుణ్యరాశి లభించి నాకు అపూర్వమైన జ్ఞానం లభించింది. ఇది శివరాత్రి యొక్క గొప్పతనము అని తెలుసుకున్నాను. నన్ను దురాచారుడు అన్నావు కదా, అందుకు సమాధానాన్ని వివరిస్తాను. ఒక కుక్కనై పూర్వజన్మలో నీచకృత్యాలు పాల్పడ్డాను కాబట్టి ఆ వాసనను అనుసరించి ఈ జన్మలో దురాచార పగడై ఉన్నాను అని చెప్పాడు. దానికి ఆమె ఇలా అనింది, స్వామి, మీకు సర్వజ్ఞులుగా గోచరించుచున్నారు. మన జన్మలు పురాతనము అని చెప్పారు. కావున నా పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా దయతో చెప్పవలసింది అని ప్రార్థించింది. అప్పుడు రాజు, నీవు పూర్వజన్మనందు ఒక కపోత పక్షివై జన్మించావు. కడుపు నింపుకోవడం కోసం ఒకనాడు నీకు ఒక మాంసపు ముక్క లభించింది. దాన్ని ముక్కుతో పట్టుకొని నీవు ఆకాశంలో ఎగురుతున్నావు. దాన్ని గమనించిన ఒక డేగ నిన్ను వెంబడించింది. ప్రాణరక్షణ కొరకు నీవు ఆ శ్రీశైలం గోపురం చుట్టూ
ప్రదక్షిణం చేశావు. ఇక శక్తి లేక ఆలయ శిఖరం మీదికి నువ్వు వెళ్ళటాన్ని చూచి ఆ డేగ వచ్చి తన ముక్కుతో నిన్ను పొడిచి చంపి తనకు చిక్కినటువంటి ఆ మాంసపు ముక్కను తీసుకొని వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తుగా శివరాత్రి రోజు నీవు శిఖర పరిశ్రమతో మరణించినందున అంతులేని పుణ్యరాశి లభించి ఈ జన్మలో నీవు రాజపత్నివై జన్మించావు అని చెప్పాడు. ప్రాణేశ్వర, మీకు అన్నీ తెలుసు కాబట్టి మన యొక్క రాబో జన్మలలో ఎలా ఉంటామో వివరించి చెప్పమని అడిగింది. అప్పుడు రాజు, సఖి, నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్యవు అవుతావు. ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివి అవుతావు. తర్వాత జన్మలో నేను గాంధార దేశానికి రాజును అవుతాను. నీవు మగధ దేశ రాజపుత్రిగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించి నీవు దశాగ్న దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషి అవుతావు. తర్వాత జన్మలో నేను అనంతుడు అనే రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణివి అవుతావు. ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మభగ్నుడు అనే రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా జన్మించి నన్ను వివాహమాడతావు. అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే. కాబట్టి మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుముద్వతితో కలిసి ఆ రాజు యాత్ర చేసి వచ్చాడు. కాబట్టి తెలియకనే క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వల్ల ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము కలిగాయి. నీవు ఇప్పుడు ఈ సంగతి తెలిసింది కాబట్టి నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు. గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునితో సమానమైన మహిమ గల కల్లేశ్వరుడు ఉన్నాడు. నీవు నిత్యము ఆయన్ను ఆరాధించు అని శ్రీగురునాథుడు ఆ సాలెభక్తునికి చెప్పాడు. అప్పుడు ఆ సాలెభక్తుడు, స్వామి, మీరు ఎందుకు ఇలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు. మల్లికార్జుని స్థానంలో నాకు దర్శనం ఇచ్చింది మీరే కదా. సర్వవ్యాపకులు, పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరేగా శివార్చన చేయమంటారేమిటి? మీరు కాకుండా ఇంకొక దైవము ఉన్నాడా ఏమి అని గురుపాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తమతో కూడా చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో ఆ పట్టణవాసులందరూ శ్రీ నృసింహసరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో వెళ్ళిపోయారు. ఈ సంగతి తెలుసుకున్నట్టు శ్రీగురునాథుడు వారందరినీ పిలుచుకురమ్మని ఆ సాలెభక్తుడికి చెప్పి గ్రామానికి పంపారు. అందరూ అతన్ని చూచి ఆశ్చర్యంతో, నీవు మహాశివరాత్రి నాడు తల గొరిగించుకున్నావు ఏమి అని ఎగతాళి చేశారు. అతడు జరిగిందంతా పూసకొచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తెచ్చిన ప్రసాదము, పువ్వులు చూపాడు. వాళ్ళు అది నమ్మకుండా, ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము, నీవు చెప్పేది నిజం కాదు, ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావు లేపో అన్నారు. అప్పుడు అతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి, ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, కావాలంటే వారిని అడగండి అని చెప్పారు. శ్రీగురుని మహత్యం ఎగిరినటువంటి ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురునాథుణ్ణి దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనం ఇచ్చారని స్తుతించాడు. తర్వాత 15 రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్ళిన పురవాసులు వచ్చి ఆ క్షేత్రంలో తాము ఆ సాలభక్తుని చూచాము అని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా సాలభక్తుడు చెప్పింది వాస్తవము అని తెలుసుకున్నారు. సాలభక్తుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలము? గ్రామస్తులందరూ
శ్రీగుణాది మహిమకు జేజేలు పలికారు అని సిద్ధుడు నామధారకునకు చెప్పగా, అట్టి మాటలను నేను మీ అందరికీ చెప్పుచున్నాను అని సరస్వతీ గంగాధరుడు అపారమైన గురు మహిమను గురు చరితామృతము ద్వారా నిరంతరము సేవించుచుండెదముగాక అని లోకమునకు వ్యక్తపరిచాడు. ఇంతటితో శ్రీ గురు చరిత్రలోని భక్తికాండమునందు శ్రీశైల శివరాత్రి మహిమ వర్ణనము అనే 43వ అధ్యాయం సమాప్తం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.